హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. ఇప్పుడైతే మేము తిరుపతికైతే రీచ్ అయిపోయాము. ఒంగోలు నుంచి 7:30కైతే మేము బయలుదేరామనమాట. శబరి ఎక్స్‌ప్రెస్. దానికే రాపోయినా మళ్ళీ 9:30కి, 10:30కి, 11 గంటలకి అలా ఉన్నాయి. కానీ దీనికి రావటానికి గల కారణం ఏందంటే, ఇక్కడైతే చూసారా ఇదొచ్చేసి క్యూ లైన్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఏందంటే ఎక్కువజామున ఇక్కడ ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారు. వీటి వల్ల బెనిఫిట్ ఏందంటే, మనకి ఈ టికెట్స్ తీసుకొని వెళ్తే క్యూ లైన్‌లో ఎక్కువసేపు అయితే ఉండాల్సిన అవసరం లేదనమాట. లేకపోతే 12, 13 ఒక్కోసారి 15 గంటలు కూడా స్వామివారి దర్శనానికైతే పడుతుంది. ఇప్పుడేందంటే సెలవులు కావటంతోటి పిల్లలందరూ మళ్ళీ స్కూల్ తీసే టైం అవుతుంది కాబట్టి, అందుకే ప్రతి ఒక్కళ్ళు ఏందంటే ఓట్లు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏందంటే మరుసటి రోజు అంటే మేము 14వ తారీఖు నైట్ వచ్చాము మంగళవారం. అప్పటికే ఫుల్ అయిపోయారనమాట. అంతకుముందైతే 2 డేస్ కొంచెం తక్కువనే ఉన్నారనమాట. అంటే 12, 13 మేమేందంటే ఇప్పుడు రావటానికి ఏందంటే ఇప్పుడొస్తే కొంచెం జనాలు తక్కువగా ఉంటారు. ఒత్తిడి తక్కువగా ఉంటదని వచ్చాము. కానీ మాలాగే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది గదా! ప్లాన్ చేసుకోవటం. అలా మేమేందంటే ఈ టికెట్స్ కోసమే కొంచెం ముందుగా వచ్చేసామనమాట. చూసారా ఎలా క్యూ లైన్‌లో అయితే చాలా రష్‌గా ఉన్నారనమాట. ఈ టికెట్స్ అయితే తీసుకొని ఇప్పుడైతే మేము బయలుదేరామనమాట. రోజుకి అంటే ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఈ టోకన్స్ ఇవ్వటం. అలాగే 6 గంటల దాకా అయితే ఇస్తారనమాట. రోజుకి 2, 3 వేల మందికైతే ఇస్తారు. ఇంక అక్కడి నుంచి అయితే 6 గంటలకల్లా ఇవ్వరనమాట. దీనికోసమే మేము ఒంగోలులో 7:30కి అయితే ఎక్కేసి ఇక్కడికైతే 12 గంటల లోపే రావాలి. కానీ ఏందంటే కొద్దిగా లేట్ అయిపోయిందనమాట. ఎప్పుడైతేనేమి 3 గంటలకల్లా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రీచ్ అయితేనే మనం ఈ టికెట్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికైతే మేము టికెట్లు అయితే తీసుకొని అంటే మెయిన్‌గా ఏందంటే ఈ టికెట్స్ తీసుకోవటానికి అందులో తిరుమల వెళ్ళాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఎవరికి వాళ్ళకే ఉండాలనమాట. ఒక్కదాని మీద మన ఫ్యామిలీ మొత్తం అయితే పంపించరనమాట. ఎవరికి వాళ్ళకి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అవసరం లేదు. టికెట్ కూడా వాళ్ళకి ఫ్రీ దర్శనమే. ఇక 12 సంవత్సరాలు పైబడ్డ వారికి ప్రతి ఒక్కరికి ఏందంటే ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడైతే మేము టికెట్స్ అయితే తీసుకొని బస్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాం. రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నిలయం దగ్గర అయితే ఇస్తారనమాట. తెల్లవారుజామున 3 గంటలకు స్టార్ట్ చేస్తారు. 6 గంటలకైతే ముగిస్తారనమాట. అంటే కనీసం 3 గంటల సేపే మాత్రమే ఈ టోకన్స్ అయితే ఇస్తారు. అది తీసుకోవటం వల్ల మనకి ఫ్రీ దర్శనం అంటే ఫ్రీగా టికెట్స్ అనమాట. అవి తీసుకోవటం వల్ల మాకేందంటే గంటలో దర్శనం అయితే అయిపోయింది. కాకపోతే క్యూ లైన్‌లో వెళ్ళేటప్పుడు నడవటమే కొద్దిగా లేట్ అయిందనమాట. అలాగే బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసు కాంప్లెక్స్ అక్కడ కూడా ఫ్రీ టోకన్స్ అయితే ఇస్తారు. అంటే బస్సులో వచ్చేవాళ్ళకి అక్కడే మనకి ఫ్రీ టోకన్స్ అయితే ఇస్తారు. ట్రైన్‌లో వచ్చేవాళ్ళకి విష్ణు నివాసం దగ్గర అయితే ఇస్తారనమాట. అలాగే మెట్ల మార్గం గుండా వెళ్ళే వాళ్ళకి అక్కడ కూడా ఫ్రీగా టోకన్స్ అయితే ఇస్తారు. ఇలా 3 చోట్ల మనకి తిరుపతి అంటే కిందనే ఇస్తారనమాట. అలాగే ఇవన్నీ మనం తీసుకోవాలంటే 3 గంటలకల్లా మనం ఇక్కడికైతే చేరుకోవాలనమాట. ఈ టోకన్స్ తీసుకుంటే చాలా త్వరగా దర్శనం అయిపోతుంది. అలాగే ఇవి తీసుకోకపోయినా మనం ఫ్రీ దర్శనానికైతే పైకి వెళ్ళిన తర్వాత కొండపైకి వెళ్ళిన తర్వాత మామూలుగానే ఫ్రీ దర్శనానికైతే వెళ్ళవచ్చు. కానీ ఏందంటే ఇప్పుడు బాగా ఈ సమ్మర్ టైంలో ఏందంటే ఫుల్లు బిజీగా ఎక్కువ రద్దీగా ఉందనమాట. కానీ అస్సలు ట్రైన్‌లో అయితే ఫుల్ బిజీగా అసలు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలన్నా పెద్దవాళ్ళే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అందరూ సెలవులకి మేము వెళ్ళినప్పుడైతే కొంచెం అలా ఉంది. కానీ గురువారం, బుధవారం చాలా ఫుల్లు రష్ తోటి ఎక్కువైపోయారనమాట జనాలు. ఇప్పుడైతే బస్ ఎక్కేసాం గదా! బస్ ఎక్కేసిన తర్వాత టోకన్స్ అంటే టికెట్స్ అయితే తీసుకొని ఇప్పుడైతే ఇదిగండి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది దాటుకొనే మనం తిరుమల కొండపైకైతే తీసుకువెళ్తారు. ఇక్కడైతే మేము బస్సు ఎక్కాం గదా! ఇక్కడ టికెట్స్ ఏందంటే రూ. 95 అనమాట. కొండపైకి వెళ్ళటానికి అది తీసుకొని ఇప్పుడు బయటకొచ్చాము. ఇది స్టార్టింగ్ అనమాట. ఇది ఇక్కడ చెకింగు చేస్తారు. మనం లగేజీ అలాగే మన వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కళ్ళని ఏందంటే ఇక్కడ చెకింగ్ అయితే చేస్తారు. ఏంటంటే ఏమన్నా తీసుకొని పైకి వెళ్తారేమో అని చెప్పినని ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది. చెకింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు ఏందంటే మళ్ళీ మనం ఏ బస్సు అయితే ఎక్కామో మళ్ళీ అదే బస్సులోని మళ్ళీ కొండపైకైతే తీసుకువెళ్తారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏందంటే బస్సులో వచ్చినా లేకపోతే ఓన్ బైక్‌లో, కారుల్లో ఏ వెహికల్స్‌లో వచ్చినా కూడా ఇక్కడ కంపల్సరీగా చెకింగ్ అనేది
చేపించుకొని అప్పుడు మళ్ళీ కొండపైకైతే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఇలా బస్సు అయితే ఎక్కేసాము. నాకైతే నేను ఒకటైతే చెప్తాను. మనకేందంటే ఓన్ వెహికల్స్ ఉంటే పర్లేదు. లేదా బస్సులోనే సేఫ్టీ అని అనుకుంటున్నాను. ఇక మేమైతే 5 అలా అయిందనమాట టైము. ఇక నాకు గంట ఉంది తెల్లవారటానికి. ఇప్పుడే ఈ టైంకి బయలుదేరాం అనమాట. కానీ ఈసారి ఏందంటే మేము కొండవి ఎక్కటం, పైకి వెళ్ళటం నైటే, మళ్ళీ కిందకి రావటం కూడా నైటే అనమాట. అసలు పగలైతే కుదరలేదు రావటానికి, వెళ్ళటానికి. అంటే ఏకోజామునే ఇక్కడికి 1:30కి వచ్చేసాం కదా మంగళవారం నైటు. అందుకని ఇక మళ్ళీ టికెట్స్ అనేవి ఫ్రీ టికెట్స్ అనేది తీసుకొని మళ్ళీ 5 గంటలకి అంటే మనం టికెట్స్ తీసుకున్న తర్వాత బస్సులు వచ్చేసి ఏకోజామున అంటే తెల్లవారుజామున 4:30కే స్టార్ట్ అవుతాయి. మనకి ఆటోలు అలాగే జీబులు ఉంటాయి కదా, అవైతే మెట్లు మార్గానికి తీసుకువెళ్ళడానికి అవైతే అవైలబుల్లో ఉంటాయి. ఇక పైకి రావాలంటే సొంత వెహికల్ తప్పక అవైతే పర్లేదు. కానీ ఈ జీబుల్లో అలాగే వ్యానుల్లో ఇలా రావాలంటే మాకైతే అస్సలు చాలా అంటే కొంచెం తిప్పినట్టుగా ఉంటుంది కాబట్టి అవైతే అంత సేఫ్టీ కాదనుకుంటున్నాను. బస్సులైతేనే కొంచెం ఆ బస్సే కొంచెం అలా కొంచెం తిప్పేసినట్టుగా వామిటింగ్ వచ్చినట్టుగా అలా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే సొంత వెహికల్స్‌లో వస్తే పర్లేదు కానీ ఇలా తిరుమల కొండపైకి వెళ్ళాలంటే సేఫ్టీగా బస్సులోనే ఒక్కడుగు ఆలస్యమైనా కూడా బస్సులోనే వస్తేనే చాలా సేఫ్టీ అని అనుకుంటున్నాను నేనైతే. ప్రతిసారి మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు బస్సులోనే వస్తామన్నమాట. కాకపోతే ఇక్కడ ఏందంటే కొంచెం పగలు వస్తే ఇదంతా మనం చూడవచ్చు. అంటే బాగా కనిపిస్తదనమాట. తిరుమల కొండలు చాలా అందమైన కొండలు. అందులో చాలా అదృష్టం ఉండాలనమాట. కానీ ఎప్పుడు మనం అనుకున్న వెళ్ళలేము. కానీ ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఇక్కడికి వెళ్ళగలం అనమాట. అలాగా మాకు ఈరోజు అంటే 14వ తారీఖు నైట్ బయలుదేరాము. ఇప్పుడు 15వ తేదీ అనమాట. అంటే బుధవారం ఏకోజామునైతే ఇలా చాలా హ్యాపీగా ఉందనమాట. నైట్ అయినా పగలైనా ఈ తిరుమల కొండల్లోకి స్వామివారి దర్శనానికి వెళ్ళటమే చాలా అదృష్టం అనమాట. ఎప్పుడంటే అప్పుడు మనం వెళ్ళాలంటే కుదరదనమాట. ఆ స్వామి మనల్ని పిలిస్తేనే వెళ్ళగలం అనమాట. 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇప్పుడైతే వెళ్ళామనమాట. ఇప్పుడైతే తిరుమల అంటే కొండపైకి అయితే వచ్చేసాము. ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉంది. ఇక్కడైతే బస్ స్టాండ్ దగ్గరే బస్సు అయితే దింపేసింది. అక్కడి నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ అయితే వచ్చేసామన్నమాట. అంటే కొంచెం లాంగ్‌లో దింపింది బస్సు. అంటే ఇప్పుడిప్పుడే 6 అవుతూ ఉంది. ఇంక అక్కడి నుంచి మామూలుగా కొండపైనే కాబట్టి వేరే వెహికల్స్ అయితే ఎక్కేసి ₹30 ఛార్జ్ అయితే పడిందనమాట ఒక్కొక్కళ్ళకి. ఇక 1.5 కిలోమీటర్ అంటే ఇక మేమందరం పిల్లల్ని నడిపించుకుంటూ ఈ లగేజ్ తీసుకొని రావడం అంటే అసలకే ట్రైన్‌లోనే చాలా ఫుల్ బిజీ అయిపోయామన్నమాట. తెల్లవార్లు నిలబడే వచ్చాము. తెల్లవార్లంటే 7:30 నుంచి 1:30 దాకా ట్రైన్‌లో నిలబడే వచ్చామన్నమాట. అస్సలు కూర్చోటానికి వీలు కూడా కాలేదు. అర్షి పాపకు కూడా కూర్చోబెట్టడానికి వీలు కాలేదనమాట. అందుకోసం మళ్ళీ ఈ 1.5 కిలోమీటర్ నడిచేసరికి మా పని అయిపోతుందని ఇక ₹30 పోతే పోయినియి. ఒక్కొక్కరికి 30 తీసుకున్నారనమాట. ఇక ఇక్కడికైతే వచ్చేసాము కళ్యాణ కట్టకి. ఇక్కడైతే మేము గుండెలు చేపించుకొని స్నానాలు చేసేసి ఇక దర్శనం టికెట్స్ వచ్చేసి మాకు దర్శనం వచ్చేసి బుధవారం 7 గంటలకైతే ఇచ్చారనమాట. నైటు 7 గంటలకి. ఇక ఈ రోజంతా ఖాళీయే. కానీ అటు ఇటు వెళదామంటే చాలా ఉన్నాయి ఇక్కడ ప్రదేశాలు చూడటానికి. అదంతా చూడటానికి అంత ఓపిక అయితే లేదు. ఇక మరుసటి రోజు వెళదామని ఇక మేమైతే వెహికల్స్ ఎక్కేసి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడేందంటే చాలా సదుపాయాలైతే ఉంటాయన్నమాట మనకి. ఎక్కడ చూసినా వాటరు అంటే మంచినీళ్ళు తాగే వాటరు, అలాగే బాత్రూమ్స్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇంతమందిని మెయింటెనెన్స్ చేయాలంటే వాటరు, అలాగే బాత్రూమ్స్ చాలా నీట్‌గా అన్నీ మనకి అందుబాటులో చాలా బావుంటుంది. ఒక్కసారిగానే వచ్చామంటే మళ్ళీ ఇప్పుడిప్పుడు వెళ్ళాలన్నంత విధిగా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తానికి ఈ కళ్యాణ కట్ట దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడైతే రూమ్స్ అయితే లాకర్స్ అయితే కొంచెం లేట్‌గానే ఉన్నాయి. కానీ మరుసటి రోజు గురువారం రోజైతే అస్సలు ఒక్కళ్ళకి కూడా దొరకలేదనమాట. మాకైతే బుధవారం రోజు ఉదయానికల్లా మేము 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసాం కాబట్టి
ఒక జస్ట్ ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడైతే లాకర్స్ అయితే దొరికినాయి అనమాట. రూమ్స్ అయితే తీసుకోలేదు. ఇక నా లగేజీ పెట్టుకోవడానికే సరిపోతుందని ఇక్కడేందంటే లగేజీ రూములనమాట ఇవి. అంటే లగేజీ పెట్టుకునే లాకర్స్ ఉన్న రూము. ఇందులోనే బాత్రూములు, చాలా వసతి, ఫ్యాన్లు చాలా బావుందనమాట. మన లగేజీ ఆ లాకర్స్‌లో పెట్టేసుకొని మనం ఇక్కడే పడుకోవచ్చు. కొంతమందికేందంటే రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మాకైతే రూమ్‌లో అయితే దొరకలేదు. ఇక చూసారా నైట్ అంతా మేల్కొనున్నాము, నించొనున్నాము. అందుకే బాగా టైర్డ్ అయిపోయామనమాట. ఇంతేనండి రేపటి వీడియోలో మంచి వీడియోతోటైతే మీ ముందు